లాస్ట్ వీడియోలో మనం దేవుడని ఎవరిని అంటాము అనే విషయాన్ని చూసాము. ఎలా ముగ్గురు ఒకటి అనేది కూడా చూసాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. త్రిత్వంలో ముగ్గురు సమానులు అయితే అప్పుడు కుమారుడు తండ్రికి ప్రేయర్ చేయకూడదు అని డౌట్ చాలా మందికి ఉంటుంది. మనకు ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం త్రిత్వం ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం త్రిత్వాన్ని 2 పార్ట్స్‌గా చూద్దాం. ఫస్ట్ పార్ట్‌లో త్రిత్వమైన దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎవరు? ఆయన లక్షణాలు ఏంటి? ఆయనలో ఆయన ఏమై ఉన్నాడు? అని కంప్లీట్‌గా ఫస్ట్ స్టేజ్‌లో దేవుడి వరకు చూడాలి మనం. సెకండ్ దానిలో మనం దేవుడు మనకు ఏ విధంగా మన రక్షణ కోసం ఆయన ఏం చేశాడు? దానిని చూద్దాం. అంటే ఫస్ట్ స్టేజ్‌లో దేవుడు ఏమై ఉన్నాడు అని చూడాలి. సెకండ్ దానిలో మన రక్షణ కోసం భూమికి ఆయన ఏ విధంగా కనెక్ట్ అయ్యాడు అనే విషయాన్ని మనకు అర్థమైతే కుమారుడు తండ్రికి ఎందుకు లోబడి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. కొన్నిసార్లు ముగ్గురు ఒకటే అయ్యుంటే ముగ్గురు ఒకేలాగా వర్క్ చేయాలి కదా అని డౌట్ రావచ్చు. దానికి బైబిల్ క్లియర్‌గా సమాధానం ఇస్తుంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే మనకు తండ్రి దేవుడు ఏ విధంగా తన క్రియను చేస్తున్నాడో మనం చూడొచ్చు. అదే విధంగా కుమారుడు ఏం చేశాడు, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉన్నాడు మన జీవితాల్లో అనే విషయం క్లియర్‌గా చూస్తాం. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అదే విధంగా ముగ్గురు డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. అదే విధంగా ఆ ముగ్గురు ఒకే తత్వానికి చెందినవారు. దేవుడు తన ప్రియుల కొరకు, తన ప్రజల కొరకు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనము బైబిల్‌లో అనేక మార్లు చూడవచ్చు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏ విధంగా వర్క్ చేస్తున్నాడో అన్నీ ఒకే చోట రాయబడి ఉంటుంది. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాము. తండ్రి మనల్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదములతో ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అదే విధంగా మనల్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడు, నిర్ణయించిన వాడుగా ఉంటున్నాడు. తన కుమారులుగా స్వీకరించిన వాడుగా ఉన్నాడు. అదే విధంగా తన మహిమకు స్తోత్రం కలుగునట్లుగా మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. 7వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే కుమారుడు ద్వారా మనకు విమోచన, మన పాపములకు క్షమాపణ అనేది కలిగింది. ఆయన ద్వారా దేవుడు తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు మనల్ని అందరినీ ఏకపరిచిన వాడుగా ఉంటుండే వచనంలో చూస్తే మనము వారసత్వం పొందిన వారంగా ఉన్నాము. అదే విధంగా 13వ వచనం నుంచి చూస్తే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు మన జీవితంలో ఏ విధంగా చేయబడుతున్నాయో చూస్తాము. మనము ఆయన ద్వారా ముద్ర వేయబడి ఉన్నాము అని చూస్తాం 13వ వచనంలో. 14వ వచనంలో ఆయన మనకు హామీగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. అదే విధంగా దేవుని మహిమకు స్తోత్రము కలుగుటకు అని కూడా 14వ వచనంలో మనం చూస్తాము. ఇలా ముగ్గురు 3 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు కుమారుడు తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అనే వచనం మనం చూస్తే మనకు ఏమనిపించిద్దంటే తండ్రితో సమానం కదా, మరి ఎందుకు తండ్రి అధికారం ఇవ్వాలి అని మనకు అనిపించింది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరి రూల్స్ వారివిగా ఉన్నాయి. తండ్రి సిలువలో మరణించలేదు. కుమారుడు మనల్ని ఏర్పరచుకోలేదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ వేసే ముద్ర కుమారుడు వేయలేదు. అంటే ఎవరి రోల్స్ వారివిగా ఉన్నాయి అని మనం చూస్తాము. కొన్ని విషయాల్లో తండ్రికి ఉన్న రోల్ని తన కుమారుడికి ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. ఆ విషయం మనం యోహాను సువార్తలో చూస్తాము. సో ఆ అధికారం ఓన్లీ ఈ రోల్స్ వరకే కానీ మరి దైవత్వంలో కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మనకి సింపుల్‌గా అర్థమవ్వాలంటే మనం ఉదాహరణకి ఒక టీచర్ కుమారుడిని తీసుకుందాం. టీచర్ కుమారుడు ఇంట్లో వాడు తన తల్లికి కుమారుడు. తల్లి కుమారుడు అనే సంబంధంతో ఉన్నవారు ఒక్కసారి స్కూల్‌కి వెళ్ళినప్పుడు తల్లి టీచర్ అవుతుంది. కుమారుడు ఒక స్టూడెంట్ అవుతాడు. వారి సంబంధము తండ్రి కుమారుడైనా ఇంట్లో తండ్రి కుమారుడుగా ఉన్నవారు పనిలో మాత్రం టీచర్ మరియు స్టూడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా మనం ఆర్మీలో కూడా మనము ఈ రూల్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఆర్మీలో ఉన్నవారు ఎంత గొప్పవారైనప్పటికీ, తల్లి తండ్రి అయినప్పటికీ ఆ రూల్స్ వల్ల తండ్రి తన కుమారునికి సెల్యూట్ చేసేవాడుగా ఉన్నాడు. తన రోల్‌ను బట్టి, ఆ వర్క్‌ను బట్టి వారి రిలేషన్‌షిప్ ఒకటే అయినప్పటికీ వారి వర్క్‌లో వారు వేరు వేరు అనే విషయాన్ని మనం చూడవచ్చు.
ఇది ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే వీరు తత్వంలో ఒకరు, పనిలో వేరు వేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రోజులో తండ్రి మరియు పరిశుద్ధాత్మ అంత కన్‌ఫ్యూషన్‌గా ఉండవు. కానీ యేసుప్రభు వారి దగ్గరికొచ్చేసరికి ఎందుకు తండ్రి తనకంటే గొప్పవాడు అని, లేదా ఎందుకు యేసుప్రభు వారు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు అని, సందేహం అనేది వస్తూ ఉంటుంది. ఈ సందేహం పోవాలంటే మనము యేసుప్రభు వారి యొక్క రోల్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ రోల్‌లో ఆయన ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనే విషయాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. నిత్యము వేవేల దూతగణములతో పూజింపబడే ఆ దేవుడు ఈ రోల్ కోసం తన్ను తాను తగ్గించుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన దేవునితో సమానుడై ఉండి మన కొరకు భూలోకానికి తగ్గించుకొని వచ్చినాడని మనం చూస్తాము. అదేవిధంగా యెషయా మనము పుట్టబోయే శిశువు బలవంతుడైన దేవుడు అని బైబిల్లో రాయబడింది. అంటే ఆయన దేవుడు, అదేవిధంగా భూలోకంలో పుట్టడం వల్ల ఆయన కంప్లీట్ మనిషిగా కూడా పుట్టాడు. అది ఒక విషయంలో చెప్పాలంటే ఆయన కంప్లీట్‌గా దేవుడై ఉన్నాడు. అదేవిధంగా సంపూర్ణమైన మనిషిగాను ఉన్నాడు. ఈ కంప్లీట్ హ్యూమన్ అంటే కంప్లీట్ మనిషి అనే వర్డ్‌ని నోట్ చేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్ మనిషి ఎప్పుడు కంప్లీట్‌గా ఉన్నాడు అంటే అతడు పాపంలో పడకముందు ఏదెన్ తోటలో మనిషి ఒక సంపూర్ణ మనిషిగా ఉన్నాడు. కానీ తను ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు తను పడిపోయిన వాడుగా ఉంటున్నాడు. అలా పాపంలో పడిపోయిన మనిషిని దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నాడని బైబిల్లో మనం చూస్తాము. ఇంగ్లీష్‌లో దాన్ని మనం షార్ట్ ఫాల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చూస్తాము. షార్ట్ ఫాల్ అంటే కొంచెం తక్కువగా పడిపోయాడు అనే విషయం. అంటే మనుషుడు దేవుడు సృజించినప్పుడు కంప్లీట్‌గా ఉన్నాడు. కానీ పాపం చేయటం వల్ల మనుషుడు కొంచెం కిందకి పడిపోయిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. అంటే ఒకప్పుడు కంప్లీట్‌గా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం తక్కువకి పడిపోయిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణత అనే దాన్ని మనుషుడు కోల్పోయిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ చాలా క్లియర్‌గా చెబుతుంది. అలా పడిపోయిన మనిషిని మళ్ళీ కంప్లీట్‌గా అంటే సంపూర్ణునిగా చేయాలంటే కంప్లీట్ హ్యూమనే మన కొరకు రావాలి అనే విషయాన్ని బైబిల్ కూడా చెబుతుంది. మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే మనము మొదటి మనుషుడు, అదేవిధంగా చివరి మనుషుడికి ఉన్న తేడాలను చూడొచ్చు. ఇక్కడ మొదటి మనుషుడు అంటే ఆదాము, అదేవిధంగా చివరి మనుషుడు అంటే యేసుప్రభువారు అని అర్థము. ఆదాము ఏం చేశాడు? యేసుప్రభువారు ఏం చేశాడు? అనే విషయాన్ని మనము చూడాలి. ఆదాము దేవుడికి అవిధేయుడై ఉన్నాడు. పాపాన్ని లోకానికి తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందరికీ మరణాన్ని కలిగించిన వాడుగా ఉంటున్నాడు. తీర్పును, శిక్షని, మరణాన్ని మరియు క్షీణతని ఈ భూలోకానికి తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా చివరి మనుషుడు అంటే రెండవ ఆదాము ఏమై ఉన్నాడంటే దేవుని చిత్తానికి విధేయుడై ఉన్నాడని మనం బైబిల్లో చూస్తాము. అదేవిధంగా ఆయన తండ్రిని ఘనపరిచిన వాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన తండ్రి చిత్తానికి విధేయుడై ఉన్నాడు. ఆదాము ఎప్పుడైతే పడిపోయిన వాడుగా ఉంటున్నాడో యేసుప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడుగా ఉంటున్నాడు. ఆదాము ద్వారా పాపం, మరణం వస్తే యేసుప్రభువారి ద్వారా నిత్య జీవం అనేది మనకు వచ్చింది. ఇలా మనకు రావటానికి గల కారణం ఆయన ఒక మనుషుడై ఉండటం వల్ల. మొదటి ఆదాము ఏం చేయలేకపోయాడో చివరి ఆదాముగా యేసుప్రభువారు మన కొరకు అది జరిగించిన వాడుగా ఉంటున్నాడు. మనుష్యుడుగా మనం ఏమి చేయలేని వారంగా ఉన్నామో దేవుడే తను తగ్గించుకొని వచ్చి మన కొరకు ఆ కార్యములన్నిటినీ జరిగించి మనలను రక్షించిన వాడుగా ఉంటున్నాడు అని బైబిల్ క్లియర్‌గా చెబుతుంది. చూసినట్లయితే ఆదాము పడిపోకముందు దేవునితో సమయం గడిపేవాడు అని ఆదికాండంలో మనం చూస్తాము. అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుప్రభువారు కూడా దేవునికి ప్రార్థన చేసేవాడుగా, రాత్రంతా దేవునితో సమయం గడిపిన వాడుగా మనము చూస్తాము. అంటే తండ్రితో మాట్లాడటం, దేవునితో కోల్పోయిన సమయాన్ని, సహవాసాన్ని ఆదాము ఏ విధంగా అయితే కోల్పోయాడో
యేసుప్రభు వారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిన వాడుగా ఉంటున్నాడు. తండ్రితో సమాధానాన్ని, తండ్రితో సహవాసాన్ని మనకు ఏర్పరిచిన వాడుగా ఉంటున్నాడు. సో, ఒక కంప్లీట్ హ్యూమన్ మనము ఏం చేయాలో యేసుప్రభు మొత్తం చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రేయర్ చేయటం నుంచి, ప్రార్థన చేయటం నుంచి, మరణం గెలవటం వరకు ఒక మనుషుడు ఏమి చేయలేడో ఒక సంపూర్ణ మనుషునిగా యేసుప్రభు వారు అవి అన్నీ మనకు చేసి ఆయన మన పాపాన్ని మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన సంపూర్ణ నీతిని మన మీదకి ఆరోపించిన వాడుగా ఉంటున్నాడు. అంటే మన పాప క్రియలన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన నీతిని ఒక సంపూర్ణమైన మనుష్యుడి యొక్క నీతిని మన అందరి మీదకి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. మన కోసము ఆయన పాపంగా చేయబడ్డాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని పొగడబడు ఆయన. పరిశుద్ధుడు అంటే ఏంటండి? పాపం లేనివాడు. అసలు పాపం అంటేనే తెలియని దేవుడు మన కోసం పాపిగా మారాడు. అసలు పాపం అంటే తెలియని ఆయన పాపి అవ్వటం ఇష్టం లేక చాలాసార్లు తండ్రికి ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. కానీ లాస్ట్‌లో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మరణం లేకపోతే నీకు నాకు ఎప్పటికీ విమోచన లేదు. మనమందరము నరకానికి పోవాల్సిన వారము. మనల్ని అందరినీ రక్షించటానికి వేరే మార్గం లేక మనలను నరకం నుండి తప్పించటానికి ఆయన తండ్రి నీ చిత్తమే నా చిత్తం కాదు అని చెప్పి మన శిక్షనంతటిని ఆయన మీద వేసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే దేవునితో సమానుడు కానీ మనల్ని రక్షించడానికి ఒక కంప్లీట్ మనిషిగా, ఒక సంపూర్ణ మనిషిగా వచ్చి మన కొరకు మరణమైన వాడుగా ఉంటున్నాడు. చాలామంది ప్రార్థించటమే తక్కువ స్థాయి అని అనుకుంటా ఉంటారు. యేసుప్రభు అసలు ప్రార్థించకూడదు అని అనుకుంటుంటే, యేసుప్రభు వారు మాత్రం తను తగ్గించుకొని సిలువ మరణం పొందేంత వరకు ఆయన తగ్గించుకున్నవాడుగా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ఆయన ముఖం మీద ఉమ్మివేయబడిన వాడుగా ఉంటున్నాడు. బందిపోటుల దొంగల మధ్యలో ఆయన వేలాడదీయబడిన వాడుగా ఉంటున్నాడు. దూరం నుండి చూస్తే ఒక దొంగలు వేలాడబడినట్టు ఆయన కూడా దొంగల మధ్యలో వేలాడబడిన వాడిగా ఉంటున్నాడు. అపహసించబడిన వాడిగా ఉంటున్నాడు. మోగు చేయబడిన వాడిగా ఉంటున్నాడు. ఆయన పొందని అవమానం అంటూ లేదన్నట్టు ఆయన ముఖము, ఆయన శరీరము మొత్తం చూడనల్లని వాడిగా మారిన వాడిగా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన అలా తగ్గించుకోవడం ద్వారా మనకి విమోచన అనేది కలిగింది. అలా మన శిక్షను భరించడం ద్వారా మనకు నిత్య జీవం అనేది లభించినదిగా ఉంటుంది. అలా ఆయన తగ్గించుకోవడం వల్ల తండ్రి ఆయన నామమును హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే పరలోకంలో కానీ భూలోకం కానీ ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగేలాగా చేసిన వాడుగా ఉంటున్నాడు. అంటే అన్ని నామముల కంటే యేసుప్రభు వారి నామమును హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. చాలామందికి యేసుప్రభు వారు తగ్గించుకునే భావన చాలా సిగ్గుకరంగా ఉంటుంది. కానీ అలా తగ్గించుకున్నందుకు తండ్రి దేవుడే యేసుప్రభు వారిని హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. అలాంటప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము కుమారుణ్ణి హెచ్చించాలి కానీ ఆయన తగ్గింపును చూసి సిగ్గుపడక ఆయన్ని హెచ్చించే వారంగా ఉండాలి. ప్రభువా, నీవు లేకపోతే నాకు నిత్య జీవం అనేది లేదు. నీవు నా శిక్షను భరించకపోతే నా జీవితం అంతా ఆ శిక్ష మోస్తూనే నరకంలో ఉండవలసిన వాడిని. ఆ నరకాన్ని నుండి తప్పించావు అని చెప్పి దేవునికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. సంపూర్ణ మనుషుడు దేవునితో సహవాసం కలిగి దేవుణ్ణి ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా యేసుప్రభు వారు సంపూర్ణ మనుషుడై ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు కూడా దేవునితో సహవాసం కలిగి దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మనకి యేసుప్రభు వారు ఎందుకు ప్రార్థన చేశాడు అని. ఇప్పుడు అర్థమైంది కదండి యేసుప్రభు వారు ఎందుకు తన తండ్రి తనకంటే గొప్పవాడని చెప్పాడని. ఈ గొప్పతనం అనేది ఆ రూల్స్ వరకే.
దైవత్వంలో వారు ముగ్గురు ఒకరు, పనిలో వారు ముగ్గురు వేరు వేరు. ఆ పనిలో తను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. తన తగ్గింపుకు తండ్రిని హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. అలా తండ్రిని హెచ్చించినందుకు తండ్రి కుమారుని నామమును హెచ్చించిన వాడుగా ఉన్నాడని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు తాను దేవుడని ఎక్కడ చెప్పాడో ఆ వచనాలని మనము చూద్దాము. అంతవరకు దేవుని కృప మనందరికి తోడై ఉండును గాక.